1.5 ఇయర్ నుంచి అండి నాకు మ్యారేజ్ జరగనివ్వట్లేదు. ఈ రోజుకి కూడా ఎవరైనా మా బ్రదర్స్ అండి, నాకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకున్నా కూడా మా బ్రదర్స్ విధవాళ్ళు వాడితోని చేతులు కలిపి నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నట్టు ప్రచారం చేసారు బ్యాక్గ్రౌండ్లో. వాళ్ళు కాల్స్ మాట్లాడితే ఇంతకుముందు వాళ్ళు ఏంది ఇంత ఇంత వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు, ఏంది లంజా కొడుకులు, ఇట్లాంటి బిహేవియర్ ఉంది ఏంది వీడి దగ్గర అని చెప్పి నేను ఎన్నోసార్లు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళకి, మా బ్రదర్స్కి ఏ రోజు 1.5 ఇయర్ నుంచి ఇట్లా చేస్తున్నారు, నా లైఫ్ స్పాయిల్ చేస్తున్నారు. ఆ చంద్రకళ రెడ్డిని రిమూవ్ చేసి పాపాన్ని మూట కట్టుకున్నారు మా బ్రదర్స్, మా రిలేటివ్స్. తర్వాత ఏం చేసిర్రు అంటే వాళ్ళ ఫ్రెండ్స్లో రిష్కాన్ అమ్మాయి, ప్రణిత అనే అమ్మాయి ఉన్నారు. వాళ్ళు డ్రామాలు ఆడిరా లేదా తెలియదు అనమాట. మా ఫ్లాట్ ఓనర్తోని, మా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్తోని ఆ అమ్మాయికి పెళ్ళి అయిందని, ప్రెగ్నెంట్ ఉందని ఇలాంటి డ్రామాలు ఆడించిండు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మీరు అందరూ హ్యాపీగా ఉండొచ్చు, ఫ్యూచర్లో కంపల్సరీ సఫర్ అవుతారు, పిల్లల తరానికి అది దాకుతుంది. మీరు అనుకుంటున్నారు మరి నాకు లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసిర్రు, నేను లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నా, వాళ్ళతో నన్ను చంద్రకారెడ్డిని రిమూవ్ చేసిరండి లాస్ట్ ఇయర్. రిమూవ్ చేసినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్లో బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళతో మ్యారేజ్ జరుగుతుందేమో అని నేను చూస్తే వాళ్ళతో జరగనివ్వలేదండి. కొంచెం ఏదో 1.5 ఇయర్ నుంచి నేను ఎంత సఫర్ అయినా అండి. 1.5 ఇయర్ నుంచి సఫర్ అవుతున్నా. ఎవరికి తెలుసు నా బాధ? 1.5 ఇయర్ నుంచి ఎంత సఫర్ అవుతున్నా. 500 మందిని 1000 మందిని మా అపార్ట్మెంట్లో ఉంచి నన్ను సఫర్ చేస్తున్నాడు ఈ కొజ్జా లంజగొడు. మా బ్రదర్స్, మా రిలేటివ్స్ వాడికి సపోర్ట్ చేస్తున్నారు, ఈ కొజ్జా వెధవకి. మా రిలేటివ్స్, మా బ్రదర్స్ 1.5 ఇయర్ నుంచి ఇది జరుగుతుంది. 1.5 ఇయర్ నుంచి ఎవరైనా బెటర్ ఉన్నారు అనుకోండి, వాళ్ళని చెడగొడదామని ట్రై చేస్తున్నాడు మా బ్రదర్స్తో కలిసి. నాకు ఎవరి గురించి డైరెక్ట్గా ఇన్ఫామ్ చేయలేదండి. నాకు ఎవరి గురించి, నా స్కూల్ ఫ్రెండ్స్ కానీ, కాలేజ్ ఫ్రెండ్స్ కానీ, బయట కానీ ఎవరి గురించి నాకు డైరెక్ట్గా ఏ రోజు నాకు డైరెక్ట్ ఇన్ఫామ్ చేయలేదు. నేను ఎన్నో లాస్ట్ ఇయర్ అండి నాకు హెల్ప్ చేస్తా అన్నప్పుడు నేను బెటర్ అయిన అమ్మాయితో హెల్ప్ అడిగితే, హరీష్ ఖాన్ అమ్మాయితో, ప్రణీత అమ్మాయితో హెల్ప్ చాలాసార్లు అడిగిన. మీ వైఫ్ విషయంలో నేను హెల్ప్ చేసిన కదా, మరి నాకు ఆ అమ్మాయితో మ్యారేజ్కి ఎందుకు హెల్ప్ చేయట్లేదు అంటే, ఆ అమ్మాయిని మా ఫ్లాట్ ఓనర్తోనే వీళ్ళతో అందరితో కలిసి వాళ్ళు డ్రామాలు ఆడిలో తెలియదు. డ్రామాలు ఆడితే వాళ్ళు సఫర్ అవుతారు ఫ్యూచర్లో. ఎందుకంటే ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసారు అక్కడ. ఆ అమ్మాయికి ఇష్టం లేకుంటే మ్యారేజ్ చేసి చంద్రకళ రెడ్డికి. ఇక్కడ నా లైఫ్ స్పాయిల్ చేసారు. 1.5 ఇయర్ నుంచి మ్యారేజ్ జరగనీయకుండా చేసారు. మరి ఎందుకు ఇట్లా చేయాలి? మ్యారేజ్ ఎందుకు జరగనివ్వట్లేదు? ఎందుకు బెటర్ అయిన అమ్మాయి నాకు రానివ్వట్లేదు? ఎందుకు రానివ్వట్లేదు నా లైఫ్లో చెప్పండి. ఇప్పుడు వాళ్ళేమో మంచిగా మ్యారేజ్లు చేసుకొని మంచిగా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు డ్రామా ఆడిన లంజలు అందరూ కూడా, వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా. నేను ఆల్రెడీ సఫర్ అయినా అండి, చంద్రకళ రెడ్డి విషయంలోనే సఫర్ అయినా. అది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా తెలుసు ఎంత సఫర్ అయినా. ఆ విషయం కూడా సఫర్ అయినా, ఇంకా సఫర్ చేసిరంటే నాకు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్లో కూడా మ్యారేజ్ జరగకుండా చేసారు. మా బ్రదర్స్ అండి ఎంత చెత్త విధవాళ్ళు అంటే, ఆడంగి విధవాళ్ళు ఉన్నారు మా బ్రదర్స్, కొద్దిగా వాడుకోవాలి ఉన్నారు మా బ్రదర్స్. అంత చెత్త విధవాళ్ళు, వాళ్ళ ముఖం కూడా చూడొద్దు అలాంటి విధవాళ్ళది. వాళ్ళకి ఎంత సహాయం చేసినా అంటే, మా మదరు, మా రిలేటివ్స్ ఎంత సహాయం చేసింది వాళ్ళకి. వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళకి నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నారు అంటే, నాకు బెటర్ అయిన అమ్మాయి రానియకుండా చేస్తున్నారు. ఆల్రెడీ చంద్రకళ రెడ్డి రిమూవ్ చేసి పాపాన్ని మూట కట్టుకున్నారు, నాకు లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేశారు. తర్వాత ఇద్దరితోనన్నా జరుగుతుందేమో అంటే అట్లా కూడా జరగనివ్వలేదు వాళ్ళిద్దరిలో ఎవరితో. తర్వాత అలా ఫ్రెండ్స్లో బెటర్ ఉంటే వాళ్ళని ఎట్లా చెడగొట్టడానికి ట్రై చేసారు మా బ్రదర్స్తోని. మా బ్రదర్స్తో కలిసి, వీళ్ళతో కలిసి అందరితో చెడగొడుతున్నారు. నాకు 2 నెలల నుంచి నాకు హెల్త్ ప్రాబ్లం లేకున్నా కూడా నేను డైట్లో ఉంటే, వెయిట్ లాస్ కోసం నేను ట్రై చేస్తున్నా. నేను డైట్లో ఉంటే మా బ్రదర్స్ నా గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని క్రియేట్ చేయడం, ఇలాంటివి చేస్తున్నారు ఈ పెద్దవాళ్ళు. ఇంత చెత్త క్యారెక్టర్ ఉంటుంది చూడండి. కజిన్ బ్రదర్స్ అంటే మీ ఫ్యామిలీలో ఎట్లుంటారు? ఇంత నా లైఫ్ని ఎంత స్పాయిల్ చేయడానికి ట్రై చేసిర్రో రేపు పొద్దున అనుభవిస్తారు అందరూ. అనుకుంటున్నారు ఈ రోజు కాకుండా కంపల్సరీ తాకుతుంది అది అనుకుంటున్నాడు వాడు కూడా. సన్నీ రెడ్డి కూడా అనుకుంటున్నాడు నేను హ్యాపీగా ఉంటా, నాకేం కాదు, నా పిల్లలకి, నా ఫ్యామిలీ కంపల్సరీ సఫర్ అవుతాడు, అది పిల్లల తరానికి కూడా తాకుతుంది వాడు. కానీ ఈ రోజుకే అండి నేను 2 నెలల నుంచి అడుగుతున్నాను, మరి నా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ బయట బెటర్ ఆప్షన్లు, చంద్రకాల రెడ్డి ఫ్రెండ్స్లో బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి అని ఎన్నో రకాలుగా ఇన్ఫామ్ చేసిండు వాడే ఉన్నారని చెప్పి ఉన్నారు కూడా. మరి నాకు డైరెక్ట్గా ఎందుకు ఇన్ఫామ్ చేస్తలేరు వాళ్ళ గురించి, అందరి గురించి
నుంచి మరి నేను కరెక్ట్ అయినా నేను ఇప్పటికే 2 సార్లు సఫర్ చేసిర్రు అండి. ఒకసారి చంద్రకళ రెడ్డి విషయంలో సఫర్ చేసిర్రు. 1.5 ఇయర్ నుంచి ఆ అమ్మాయిలను రిమూవ్ చేసి సఫర్ చేసిర్రండి. ఉన్నారని చెప్పి, నువ్వు ఇంతకుముందు లవ్ చేసిన అమ్మాయి ఉందని చెప్పి మ్యానిపులేట్ చేసి రిమూవ్ చేసి ఇలాంటి పనులు చేసిండు చూడండి. ఆ కొజ్జా కదా, ఆల్రెడీ ఆ అమ్మాయిని రిమూవ్ చేసిండు, చంద్రకళ రెడ్డిని రిమూవ్ చేసిండు, వీళ్ళని రిమూవ్ చేసిండు. ఇలాంటి పనులు చేస్తారా చెప్పండి? 1.5 ఇయర్ నుంచి జరుగుతుంది ఇది. 1.5 ఇయర్ నుంచి నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేయడము, నాకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు. నాకు 1.5 ఇయర్ నుంచి అందరితో కలిసి బెటర్ అయిన అమ్మాయి ఉంటే వాళ్ళని ఎట్లా చెడగొట్టాలి, ఎట్లా వరస్ట్ కాలని అంటగట్టాలి వీడికి అని చెప్పి అట్లాంటి పనులు చేస్తున్నాడు చూడండి. బెటర్ అయిన అమ్మాయి అంటేనే చేసుకుంటాను, లేదంటే సింగిల్గా ఉండిపోతాను నేను లైఫ్లో. ఇప్పటికే ఎంతో పాపాన్ని మూట కట్టుకుంటున్నారు. నేను ఆల్రెడీ చెప్పినా కదా, మా ఫ్లాట్ ఓనర్ అయితే నన్ను కొద్దిలా ప్రచారం చేసిందండి లాస్ట్ ఇయర్. అలా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కూడా రిమూవ్ చేయడానికి ట్రై చేసిందంట. అది ఎంత బజార్ లంచనో చూడండి మా ఫ్లాట్ ఓనర్. అది దాన్ని పువ్వు కోసి రోడ్డు మీద దింపాలి అలాంటి లంచాలని. అది అనుకుంటుంది అది ఈరోజు బాగుండొచ్చు, కానీ ఫ్యూచర్లో ఏదో ఒకటి సఫర్ అవుతుంది. దాని పిల్లలు ఉన్నారు, దాని పిల్లల తరాన్ని కూడా తాకుతుంది. అది అనుకుంటుంది అది నాకేం కాదని. అప్పుడు దాన్ని కొద్దిలా ప్రచారం చేసింది. మరి అలా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ని ఎందుకు రిమూవ్ చేయాలండి? అది మ్యానిపులేట్ చేసి రిమూవ్ చేయడానికి ట్రై చేసింది అది కొద్దిలా అని. అది ఒకటి. మా బ్రదర్స్ ఏం లేకున్నా కానండి ఇక్కడ నుంచి నన్ను తీసుకోవాలి. నాకు వాడి స్టేటస్ చూస్తే అర్థమైపోయింది ఏంది ఇట్లా ఈ మ్యానిపులేట్ చేస్తున్నాయి. స్టేటస్ చూసి తెలుసుకున్నాను 2 నెలల నుంచి. ఈ స్టేటస్లు చూసి నేను అన్నీ కూడా ఇట్లా మ్యానిపులేట్ చేసి రిమూవ్ చేస్తున్నారు అందరినీ. మా బ్రదర్స్ ఇక్కడ ఏం లేకున్నా కూడా నేను ఎవరైనా కొడతారు చంపుతారని ఊరికి తీసుకెళ్ళేది నన్ను. అసలు ఏం లేదు ఇక్కడ ఎవరు, అందరూ నాకు కరెక్ట్ అయిన వాళ్ళని చూసారని చెప్పి ఇన్ఫామ్ చేసిండు వాడే సన్నీ రెడ్డి గారు. ఇక్కడ ఉన్నారని చెప్పి ఇన్ఫామ్ చేసి నాకు డైరెక్ట్గా ఇన్ఫామ్ చేస్తలేడు ఎట్లా చెడగొట్టాలి వీళ్ళందరినీ అని చెప్పి. దాని పువ్వు గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటాను. నేను చంద్రకార్ రెడ్డి పువ్వు గురించి నాకు ఆలోచన ఉంటుందా అండి? ఎప్పటికీ ఆ అమ్మాయి 2 పిల్లల తల్లి అని వాడే ఇన్ఫామ్ చేసిండు. దాని పువ్వు గురించి నాకు ఆలోచన ఉంటుందా? ఎప్పుడు కూడా దాని పువ్వు గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటా. అన్నిసార్లు దెంగులాడిన దాని గురించి ఆలోచిస్తారండి ఎవరన్నా? అదొక బజార్ లంజతో సమానం అని అనుకుంటా. నాకు ఏ రోజు మెసేజ్ చేయలేదండి. అది కూడా ఒక బజార్ లంజ్. అది చంద్రకార్ రెడ్డి ఉంది కదా, అదొక బజార్ లంజ్. అది ఎలాంటిదంటే లవ్ చేసినోడికి పెళ్ళికి ముందు ఎవడన్నా మెసేజ్ చేస్తారు కదా అండి, ఇట్లా నాకు పెళ్ళి ఇష్టం లేదు అది అని చెప్పి. ఆ లంజ నాకు ఏ రోజు మెసేజ్ చేయలేదండి. అదొక బజార్ లంజ్ అది. నాకు మెసేజ్ చేస్తుంటే ఆ పెళ్ళి జరిగేది కాదు, ఇక్కడ వరకు వచ్చేది కాదు. అది నాకు ఏ రోజు మెసేజ్ చేయలేదు, ఏ రోజు కాంటాక్ట్ అవ్వలేదు. అలాంటి అది ఇంకొకరిని పెళ్లి చేసుకుందే చీటింగ్ చేసి పెళ్లి చేసుకుంది. అలాంటి లంచాల గురించి నాకెందుకు చెప్పండి? ఎప్పుడు దాని పెళ్ళాం గురించి అనుమానించడం, నన్ను టార్చర్ చేయడం ఇలాంటివి చేస్తున్నాడు. అదొక బజార్ లంజతో సమానం అది నాకైతే. ఇంకెందుకు అలాంటి వాళ్ళ గురించి ఒకసారి చీట్ చేసి వెళ్ళిపోయి ఇంకొకరితో దెంగులాడి సంవత్సరం నుంచి పెళ్లి చేసుకొని అలాంటి లంజల గురించి ఆలోచిస్తారా ఎవరన్నా? చెప్పండి. మీరు ఎవరైనా ఆలోచిస్తారా? మీరు లవ్ చేసిన అమ్మాయి గురించి ఎవరైనా ఆలోచిస్తారా? అలాంటి ఇంకొకరితో పండుకున్న తర్వాత పిల్లలు అన్న తర్వాత అలాంటి దాని గురించి ఆలోచిస్తారా మీరు? ఇట్లా 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇట్లా 1.5 ఇయర్ నుంచి వాడు మనుషుల్ని కాపలంగా పెట్టి నేను ఎస్సీ క్యాస్ట్ అని చెప్పి, వాడు రెడ్డిస్ అని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. వాడు అప్పర్ క్యాస్ట్ అని చెప్పి వీడు బెటర్ అయిన అమ్మాయి రాకుండా చేయాలి. నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. లాస్ట్ ఇయర్ అండి నా వర్క్లో గ్రో అవుతే వాళ్ళ ఫ్రెండ్స్లో అప్పర్ క్యాస్ట్ అమ్మాయి బెటర్ ఉంటే మ్యారేజ్ జరిగేదన్నమాట వాళ్ళతో. అయితే ఎట్లా వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు రాకుండా చేయాలి, వీనికి బిజినెస్లో గ్రో అవ్వనీయకుండా చేయాలని చెప్పి ఇట్లాంటి పనులు చేస్తున్నాడు. మా బ్రదర్తో ఇన్ఫామ్ చేస్తున్నాడు వాడు. మన బ్రదర్తో వర్క్ని కావాలని క్లోజ్ చేయిస్తారు కదా అది అని చెప్పి. ఇట్లా 1.5 ఇయర్ నుంచి జరుగుతుందండి. నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాడు. బెటర్ అయిన అమ్మాయి నా లైఫ్లోకి రానియకుండా చేస్తున్నాడు. ఎందుకు ఇట్లా చేయాలండి? ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళకి నేను ఏం అన్యాయం చేసిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మా బ్రదర్స్కి కానీ ఆ ప్రణీత అనే అమ్మాయి, రిష్క అనే అమ్మాయి ఎందుకు డ్రామాలు ఆడాలి వీళ్ళందరూ? ఎందుకు డ్రామాలు ఆడాలి? వీళ్ళకి ఏం అన్యాయం చేసిన నేను లైఫ్లో? ఏమైనా అన్యాయం చేసిన వీళ్ళకి ఏమన్యాయం చేసిన? నాకు మ్యారేజ్ జరగనీయకుండా ఎందుకు చేసిర్రు? 1.5 ఇయర్ నుంచి వాళ్ళేమో హ్యాపీగా ఉన్నారు పెళ్ళిళ్ళు చేసుకొని. నాకెందుకు మ్యారేజ్ జరగనివ్వలేదండి? మా బ్రదర్స్ అయినా కూడా మా అన్నకి ఆల్రెడీ చంద్రకళ రెడ్డిని రిమూవ్ చేసినాం మేము. ఎందుకు ఇట్లా వీళ్ళ ఫ్రెండ్స్లో బెటర్ అమ్మాయి వాళ్ళు ఉంటే ఎందుకు ఇట్లా వాడితో చేతులు కలిపి రిమూవ్ చేయాలి? అన్న ఇట్లా ఏం జరగట్లేదు ఇక్కడ, నీకు బెటర్ అయిన అమ్మాయిలు అందరూ చూసిర్రు, నీకు బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారా అన్న? నీకు ఎందుకు నువ్వు అనవసరం రానవసరం లేదు ఇక్కడికి అని అనకుండా
ఊరికొచ్చి నేను చంపేస్తారు ఇక్కడ అది ఇది అని చెప్పి వాడు మా బ్రదర్స్తో ఇన్ఫామ్ చేయిస్తుండు. ఇట్లాంటి పనులు చేసిండు, నాటకాలు ఆడిండు వాడు సన్నీ రెడ్డి గారు. అందుకని అమ్మ నా బూతులు కాదు కదా, నా పొజిషన్లో ఉంటే అని వెళ్ళి కొట్టి చంపేటోళ్ళు. ఇంకోటిలో అయితే కొట్టి చంపేటోళ్ళు అని అలాంటి లంజ కొడుకులని నేను కాబట్టి ఊరుకున్నాను. 1.5 year నుంచి మ్యారేజ్ జరగని ఇవ్వలేదండి. చంద్రకారెడ్డిని రిమూవ్ చేసిండు, మా బ్రదర్స్ మరి రేడియోస్ చేతులు కలిపి రిమూవ్ చేసిండు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ ప్రణీత హరీష్ ఖాన్ అమ్మాయి ఉంటే వాళ్ళతో డ్రామా అలాంటి ఇచ్చిండో లేదో తెలియదు, వాళ్ళు నిజంగా ఉన్నారా అని చెప్పారో లేదో తెలియదు నాకు. వాళ్ళని రిమూవ్ చేసిండు, నాకు లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు సక్సెస్ఫుల్గా. అయితే మా ఫ్లాట్ ఓనర్తోని, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సెస్తోని, మా బ్రదర్తోని, వీళ్ళందరితో. ఇంకొకటి ఏంటంటే నా ఫ్రెండ్స్ అని నేను తిండి పెట్టిన నా ఫ్రెండ్స్ కూడా దొంగ లంజోడుకులు. నేను దగ్గర ఉండి తిండి పెడితే నాకు వెన్నుపోటు పొడిచిరు లంజగొడుకులు అందరు నా గురించి బ్యాడ్గా చెప్పి. ఇలాంటి లంజగొడుకులు ఉన్నారు ఫ్రెండ్స్లో, ఇంత చెత్త నా కొడుకులు ఉంటారు. ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు, నన్ను మోసం చేసి నన్ను ఇబ్బంది పెట్టి నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసి ఈ రోజుకి నాకు మ్యారేజ్ జరగనిస్తలేరు. బెటర్ అయిన వాళ్ళు ఉంటే ఎట్లా చెడగొట్టాలి, ఎట్లా చెడగొడుతున్నాడు అని చెప్పి అందరికీ తెలుసు. వాళ్ళు ఆ బ్రదర్స్ కూడా వాళ్ళకి సిగ్గు శరం ఉంటే అలాంటి పనులు చేయడం లంజగొడుకులు ఇప్పుడైనా కూడా. ఇప్పటికి కూడా అలాంటి పనులు చేస్తున్నారు ఆ కూర్చోవేత. సో ఇప్పటికీ నాకు మ్యారేజ్ జరగనిస్తలేరు. ఈరోజు కూడా నాకు 2 months నుంచి అడుగుతున్నాను, నేను బెటర్ అయిన అమ్మాయిలు అన్నారు, మరి నాకు ఆ లిస్ట్ ఇస్తే నేను బెటర్ అయిన అమ్మాయితో ప్రొసీడ్ అవుతా కదా అని అంటే నాకు అసలు అవి డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తాడంటే ఎట్లా రిమూవ్ చేయాలి వాళ్ళలో ఎవరైనా బెటర్ ఉంటే రిమూవ్ చేయాలి, వరస్ట్గా ఉన్న వాళ్ళని అంటగట్టాలి, ఇలాంటి బెటర్ అయిన వాళ్ళు ఉంటే నేను చేసుకుంటాను, లేదంటే నేను సింగిల్గా ఉండిపోతా. ఇట్లా నా 1.5 year నుంచి టార్చర్ చేస్తున్నారండి. 500 మంది 1000 మంది మా అపార్ట్మెంట్లో ఉంచారు. మా అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు పెట్టిరు. ఇట్లా మా ఫ్లాట్ ఓనర్తో కలిసి ఇలాంటి పనులు చేస్తారా అండి ఎవరన్నా? జంతువులో పుడితే ఇలాంటి పనులు చేస్తారు, మనిషి పుట్టుకు పుడితే ఇలాంటి పనులు చేయరు ఎవరన్నా. అది చంద్రకారెడ్డి దాని గురించి ఎందుకు ఆలోచిస్తానండి? అదొక బజార్ లంజతో సమానం నాకు. అది ఇంకొక దెంగులాడింది, పెళ్లి చేసుకుని ఇంకొకసారి దెంగించుకుంది. అది నాకు మోసం చేసి పెళ్లి చేసుకుంది, అది చీట్ చేసింది ఆ లంచ కూడా. అలాంటి లంచాల గురించి నేను ఆలోచిస్తున్నాను. ఎవరన్నా 1.5 year నుంచి నన్ను ఇట్లా టార్చర్ చేస్తున్నాను, పెళ్ళాం గురించి అనుమానించడము అని, ఇట్లా మ్యారేజ్ జరగనీయకుండా చేయడం. మంచిగా దెంగులు ఆడుతున్నాడు దాని పెళ్ళంతో. నాకు మ్యారేజ్ జరగని ఇస్తలేడు 1.5 year నుంచి. అలా ఫ్రెండ్స్లో ఉన్న మ్యారేజ్ జరుగుతుందని వర్క్లో కాన్సన్ట్రేట్ చేస్తే లాస్ట్ ఇయర్ అండి వర్క్లో గురవనీయకుండా చేస్తుండు నాకు. అట్లా చేసిండు. ఇట్లా ఇప్పుడు ఒకటి ఇన్ని రకాలుగా చేసిరు కదా, ఈ పాప అనేది ఊరికే పోదు. నేను చెప్తున్నా కదా, ఆ ప్రణీత కానీ రిషిక కానీ డ్రామా ఆట ఉంటే కంపల్సరీ సఫర్ అవుతారు వాళ్ళ ఫ్యామిలీలు కానీ. ఇట్లా అమ్మాయిని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తే ఇంకోటి ఆ అమ్మాయిని బ్రేక్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళు మా బ్రదర్స్ కూడా ఇప్పటికి కూడా అట్లా ట్రై చేస్తే వాళ్ళు కూడా సఫర్ అవుతారు ఫ్యూచర్లో. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా డ్రామాలు ఆడినాయి లంజలు, అవి లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసినాయి 1.5 year నుంచి. కంపల్సరీ సఫర్ అవుతారు. సన్నీ రెడ్డి గారు వాడి ఫ్యామిలీ అండ్ నా ఫ్రెండ్స్ అండి, వాళ్ళు కూడా సఫర్ అవుతారు. వాళ్ళు అనుకుంటున్నారు, నేను చెప్తున్నా కదా, ఎంతెంత ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు, కంపల్సరీ ఫ్యూచర్లో దేవుడు అనేది చూసుకుంటాడు మీ అందరినీ. ఇప్పుడు హ్యాపీగా ఉంటారు. నన్ను ఎంతెంత సఫర్ చేసిర్రో కంపల్సరీ వాడు అనుకుంటున్నాడు నాకు ఏం జరగదు అది ఇది అని అనుకుంటున్నాడు. నీకైనా నీ పిల్లల తరానికైనా తాకుతుంది రేపు పొద్దున్న. నేను చెప్తున్నా కదా, కంపల్సరీ తాకుతుంది. ఈ రోజుకే అండి నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాడు చూడండి. నాకు ఈ రోజు కూడా ఎవ్వరి గురించి మీ అందరు బెటర్గా ఉంటే కూడా నాకు ఎవ్వరి గురించి నాకు డైరెక్ట్గా ఇన్ఫామ్ చేస్తలేరు. ఎవ్వరు కూడా నాకు డైరెక్ట్గా వచ్చి ఇట్లున్నారు వాళ్ళు నేను ఒకటే అడిగిన, 1-2 months నుంచి అడుగుతున్నా. నాకు చంద్రకారెడ్డి ఫ్రెండ్స్లో బెటర్ అయిన అమ్మాయిలు, మన స్కూల్ ఫ్రెండ్స్లో, కాలేజ్ ఫ్రెండ్స్లో బయట బెటర్ ఆప్షన్స్ చాలామంది ఉన్నారని చెప్పారు. మరి డైరెక్ట్గా ఎందుకు ఇన్ఫామ్ చేస్తలేరు? డైరెక్ట్గా ఎందుకు నాకు వచ్చి ఇన్ఫామ్ చేస్తలేరు వాళ్ళ గురించి? డైరెక్ట్గా ఎందుకు ఆ లిస్ట్ ప్రొవైడ్ చేస్తలేరు? నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేకున్నా కూడా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్రియేట్ చేయడం, చెడగొట్టడం ఇలాంటివి చేస్తున్నాడు. మా బ్రదర్స్తో కలిసి ఇట్లాంటి పనులు చేస్తున్నాడు ఏదో. వాళ్ళకు కూడా ఇప్పుడు ఒకసారి అంటే చెడగొడితే ఓకే అండి. కళారెడ్డిని రిమూవ్ చేసిందంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒప్పుకోలేదు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదు. ఓకే, నేను భరించుకున్నా. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ని ఎందుకు రిమూవ్ చేయాలండి? వాళ్ళతో వాళ్ళ ముక్కు ముఖం కూడా తెలియదు ఆ అమ్మాయికి, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. వాళ్ళని రిమూవ్ చేయడానికి ట్రై చేసిండే. ఇంత చెత్త క్యారెక్టర్ ఉంటుందా? ఇంత చెత్త పెదవులకి ఇలాంటి జాబ్లు ఇస్తారు. అలాంటి పెదవులకి వాడు ఏ పోస్ట్ కూడా నాకు తెలియదు. అలాంటి చెత్త పెదవులకి వాడి అమ్మని, వాడి అక్కని, వాడి చెల్లెని గిఫ్ట్గా ఇస్తే పండుకోబెడితే నీకు ఇష్టం వచ్చినట్టు పని చేసుకో
చేసుకోరా అని చెప్పి ఆయనకి ఆ పోస్ట్ ఇచ్చారు మా లంజ కొడుకు సన్నీ రెడ్డికి. ఇలాంటి పనులు చేస్తున్నాడు. ఎవడన్నా పర్సనల్ పనులు వాడుకుంటాడు ఆ వర్క్ని. 1.5 ఇయర్ నుంచి నన్ను టార్చర్ చేస్తున్నాడు మా ఇంట్లో. నన్ను ఇట్లా మా అపార్ట్మెంట్లో 500 మంది 1000 మంది నుంచి ఇట్లాంటి పనులు చేస్తున్నాడు వాడు 1.5 ఇయర్ నుంచి. నాకు ఈ రోజుకి కూడా నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు. నేను చెప్తున్నా కదా, ఇంకా 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 చెయ్యండి, ఇంకా చెడగొట్టుండి. మీరు ఎంత చేస్తున్నారో ఫ్యూచర్లో కంపల్సరీ తాకుతుంది. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు తప్పించుకోవచ్చు, కానీ ఫ్యూచర్లో కంపల్సరీ తాకుతుంది. మీ పిల్లలకు తాకుతుంది. అది నేను చెప్తున్నా కదా. మా ఫ్లాట్ ఓనర్ లంజ కానీ కంపల్సరీ మా ఫ్లాట్ ఓనర్కి కానీ మా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి కానీ ఎవరైతే డ్రామాలు ఆడిర్రో నాకు అడిగారండి. అక్షయారెడ్డి కస్తూరి లంజతోనే అడిగించండి. దాంతో అదొక బజార్ లంజ 1.5 ఇయర్ నుంచి అది డ్రామాలు ఆడింది పొజ్జ లంజది. అదొకటి. ఇంకొకటి మా బ్రదర్తో అడిగించండి, హెల్ప్ చేయి, మనం మనసు మార్చుకుంటా అని. అది నిజమా కాదా అనేది దేవుడే చూసుకుంటాడు. దేవుడికే తెలుసు అది నిజమా కాదా అనేది. వాళ్ళకే తెలుసు. దేవుడు నాకు అడగలేదమ్మా, అడగండి అందరితో నాకు కొద్దిగా ప్రచారం చేయించాడు. మా ఫ్లాట్ ఓనర్తో అది దాంతోనే కలిసి మళ్ళీ మ్యాన్ప్లేట్ చేసి రిమూవ్ చేసారు బెటర్ అని. ఈ రోజు కూడా అదే పని మీద ఉన్నాడు వాడు. బెటర్ అయిన అమ్మాయిలు అంటే చెడగొడుతున్నాడు వాడు. కొచ్చాలంజ వాడుకు నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాడు. చూడండి, నేను డైట్ కోసం వెయిట్ లాస్ చేస్తుంటే నన్ను ఇట్లాంటి పనులు చేస్తున్నాడు. నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేకున్నా కూడా నేను డైట్ కోసం వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నాను. నేను వెయిట్ తగ్గాలని ఇట్లాంటి పనులు చేస్తున్నాడు. 1.5 ఇయర్ నుంచి నాకు బెటర్ అయిన అమ్మాయి రాకుండా చెడగొడుతున్నాడు నా లైఫ్లోకి. ఈ రోజుకి కూడా నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు. చూడండి, 1.5 ఇయర్ నుంచి ఇది జరుగుతుంది. మరి లాస్ట్ ఇయర్ అండి ఆగస్టులో నాకు నా పెళ్ళాం విషయంలో హెల్ప్ చేసినావు కదా, మరి రిష్కా అనే అమ్మాయి ఉంది, ప్రణిత అనే అమ్మాయి ఉంది, ఇంకా నా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, మరి నీకు హెల్ప్ చేస్తానని చెప్పి వేరే వాళ్ళతో నా ఫ్రెండ్స్ ఎవరితో నేను ఇన్ఫామ్ చేయొచ్చు కదండి. అట్లా చెయ్యకుండా నన్ను సేవ్ చేయడానికి వచ్చిర్రు అనుకుంటు. లాస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరో వచ్చిర్రు సేవ్ చేయడానికి వచ్చిర్రు. నాకు తెలుసుకున్నాను నేను స్టేటస్ చూసి. నేను అనవసరంగా బయటికి వెళ్ళలేదు. అప్పుడు నేను అనవసరంగా వెళ్ళలేకపోయినా అని తెలుసుకున్నా. అప్పుడు ఉంటే నాకు మ్యారేజ్ జరిగేది. నేను వెళ్ళలేకపోయినా, నాకు సేవ్ చేయడానికి వచ్చారు వాళ్ళు. నేను అనవసరంగా వెళ్ళలేకపోయినా. వాళ్ళు వస్తే ఏం చేసిరో తెలుసా, లాస్ట్ ఇయర్ ఆగస్టు టైంలో, ఆగస్టు తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ వచ్చారు. వాళ్ళు వస్తే ఏం చేసిర్రు అంటే, వీడు ఏం చేసిండంటే ట్యాంక్స్ చెప్పిస్తున్నాడు డెలివరీ బాయ్తో. నువ్వు బయటికి రానందుకు ట్యాంక్స్ చెప్పిస్తున్నాడు. ఇలాంటి పనులు చేసి నేను ఆలోచించుకున్నాను. నేను ఇప్పుడు ఎందుకు ట్యాంక్స్ చెప్పిండు వీడు డెలివరీ బాయ్తో నాకు బయటికి రానందుకు అని ఆలోచించుకుంటే, ఓకే వాళ్ళు నన్ను సేవ్ చేయడానికి వచ్చిరా అని అనిపించింది నాకు ఇప్పుడు. ఇట్లాంటి పనులు చేసిండండి 1.5 ఇయర్ నుంచి వీడు. ఇట్లాంటి పనులు చేసిండు నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేయడము, నన్ను టార్చర్ చేయడము. నేను ఊరికి నేను ఎంతెంత టార్చర్ అనుభవించానో, నన్ను ఎంతెంత టార్చర్ చేసిర్రు, హరాస్మెంట్ చేసిర్రో అందరితో కలిసి వాళ్ళు కంపల్సరీ అనుభవిస్తారు. ఈరోజు కాకుండా కూడా పిల్లల తరానికి తాకుతుంది అది అని అనుకుంటున్నాడు. నాకు ఏం జరగదు అని. ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు, కానీ ఫ్యూచర్ చూసుకో. ఫ్యూచర్లో నీ పిల్లలు నాశనం అవుతారు. నీ పిల్లలు కానీ, నీ ఫ్యామిలీ కానీ, సన్నీ రెడ్డి కానీ ఫ్యామిలీ కానీ నాశనం అవుతుంది. మా అమ్మ ఫ్లాట్ ఓనర్ కానీ, మా బ్రదర్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, మెయిన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని వీటికి ఫ్యామిలీలో ఉండే అనుకుంటా డ్రామాలు ఆడితే లంజలు. అవి ఎంత కొజ్జ లంజలు అంటే డ్రామాలు ఆడినాయండి 1.5 ఇయర్ నుంచి. వాటికి కూడా ఫ్యామిలీ ఉన్నాయా లేదో తెలియదు. అవి కూడా బజార్ లంజలా బిహేవ్ చేసినాయి. 1.5 ఇయర్ నుంచి ఇట్లా జరుగుతుందండి. నాకు బెటర్ అయిన అమ్మాయి రానియకుండా చేయడం, ఎవరైనా బెటర్ వాళ్ళు ఉంటే ఎట్లా చెడగొట్టాలని ట్రై చేయడం, ఇలాంటివి చేస్తున్నాడు వాడు. ఈ రోజు కూడా నాకు బెటర్ అయిన అమ్మాయి గురించి నాకు ఇన్ఫామ్ చేయట్లేదు ఎవరు కూడా. నాకు బెటర్ అయిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని చెడగొట్టడానికి ట్రై. నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు. నేను ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నా. నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు. నాకు విటమిన్స్ లోపం ఉండే రికవర్ అవుతున్నా స్లోగా. సో నేను వెయిట్ లాస్ కోసం డైట్లో ఉన్నా, అంతేగాని నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు నాకు అంతే.